హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి ట్రిక్ని అయితే తీసుకొచ్చాను. ప్రింటర్ లేకుండా ప్రింట్ తీయటం ఎలా? అర్థం కాలేదు కదా? ప్రింటర్ లేకుండా ప్రింట్ ఎలా తీస్తామని అదే ట్రిక్. ఎలానో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం రెండే ఫ్రెండ్స్. అవి మన ఇళ్ళలో ఉండేవే. ఒకటి క్యాండిల్, ఇంకోటి కాయిన్. అది 5 రూపీస్దైనా 2 రూపీస్దైనా ఏదైనా ఒక కాయిన్ ఉంటే చాలు. రండి మ్యాజిక్ చూసేద్దాం. ప్రింటర్ లేకుండానే ప్రింట్ తీయటం ఎలా చూస్తున్నారు కదా, ఎలా వచ్చిందో. ఇది ప్రింటర్ లేకుండానే ప్రింట్ తీసిన పేజీ అండి. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ప్రింటర్ లెక్క వచ్చింది. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రెండు. మనకు కావాల్సిన దాన్ని సైజ్ చూసుకొని క్యాండిల్ని, ఏ పేపర్కి అయితే మనకి కావాలో ప్రింట్, ఆ పేపర్కి క్యాండిల్ని రాయాలండి. అలా మనకి ఎంతవరకు కావాలో కరెక్ట్ లెంత్ చూసుకొని, మనకి ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మాత్రమే రాయాలండి. ఎందుకంటే కింద ఏమైనా టెక్స్ట్ రాయాలన్నా కానీ రాయలేము, ఎందుకంటే క్యాండిల్ ఉంటుంది కదా. సో కరెక్ట్ లెంత్ చూసుకొని ఆ లెంత్ వరకే మాత్రమే, ఇక్కడ చూస్తున్నారు కదా, మాకు ఆ లెంత్ వరకే కావాలి. ఆ లెంత్ వరకు తీసుకున్నాను. మనం క్యాండిల్ తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్లోనే పేపర్ని ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్గా సేమ్ క్యాండిల్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి పేపర్ని. ఎందుకంటే ప్రింట్ దాని మీదే వస్తుంది అనమాట, ఇంకా పక్కన ఎక్కడ రాదు. ఇప్పుడు ఒక 5 రూపీస్ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ తీసుకొని పైన చూపిస్తున్న విధంగా రబ్ చేస్తూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ రబ్ చేశాక మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈ విధంగా తీసుకొని, అంటే కరెక్ట్ ఏరియాలో వస్తుందా లేదా అని. చూసారు కదా ప్రింట్ ఏ విధంగా వచ్చేసిందో, యాజ్ ఇట్ ఈస్. అదేవిధంగా మీకు ఏ ఏరియాలో అయితే కావాలో ఆ ఏరియాలో క్యాండిల్ రాసుకోవాలి అండ్ కాయిన్తో రబ్ చేసుకోవాలి. కానీ ప్రింట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈసారి చూడండి ఏ విధంగా వస్తుందో మీకే అర్థమవుతుంది. సింపుల్గా ఈజీ ట్రిక్ అనమాట ఇది. మనం ఇంట్లో కూర్చొని సరదాగా చేసుకోవచ్చు అనమాట, ఫన్నీగా కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి కొత్త ట్రిక్స్ నేర్పించినట్టు కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లు కూడా ఉంటుంది సరదాగా. ఇక్కడ కొంచెం రాలేదు, ఎందుకంటే దాన్ని పెన్సిల్తో మేము సెట్ చేసేసాము. ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో వస్తుందో రావట్లేదో ఆ విధంగా చెక్ చేసుకొని మళ్ళీ రబ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ వచ్చేసిందండి. సూపర్ అంటే సూపర్. ఇలాంటివి మన పేరెంట్స్ చూపించి వాళ్ళతో పాటు కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం సరదాగా ఉంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇంత సింపుల్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. పేపర్కి క్యాండిల్ అప్లై చేయాలా, పేపర్ పెట్టాలా, రబ్ చేయాలా. వావ్, సూపర్గా ఉంది ట్రిక్ మాత్రం. చిన్న చిన్న వాటి కోసం నెట్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు. భలే సరదాగా కూడా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రింటర్ లేకుండా ప్రింట్ ఎలా చేసామో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.